వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ వీక్డే కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేసు ఇక నోటిఫికేషన్కి చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు హ్యాపీగా చదువుకుంటూనే ఇక వర్క్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు వీక్డే కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 23 hours అయితే ఇక నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఆపరేషన్స్ ఇంటర్న్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే రోల్ టైప్ కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు ఇంటర్న్షిప్ టైప్ జాబ్స్ అనమాట. సో ఫస్ట్ అయితే మిమ్మల్ని ఇంటర్న్షిప్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కరెంట్లీ పర్చేసింగ్ ఆర్ రీసెంట్లీ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏ రిలవెంట్ ఫీల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక నోటిఫికేషన్కి చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతుంటారు కదా, అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ చదువుతున్న వాళ్ళు అలాగే డిగ్రీ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో అలాగే రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాజ్ ఎ ఆపరేషన్స్ ఇంటర్న్గా మీరు వచ్చేసి ఈ యొక్క కంపెనీలో హెచ్ఆర్ టీమ్కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క కంపెనీలో ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఉంటాయో సో ఇక వేకెన్సీస్కి సంబంధించి క్యాండిడేట్స్ని అయితే మీరు రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి రెస్పాన్సిబిలిటీస్లో షెడ్యూల్డ్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీలో ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఉంటాయో సో ఇక వేకెన్సీస్ వచ్చేసి మీరు జాబ్ పోర్టల్స్లో అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట నోటిఫికేషన్స్ని. సో ఇక నోటిఫికేషన్స్ని చెక్ చేసుకుని క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ యొక్క రెజ్యూమ్స్ని అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరి రెజ్యూమ్స్ అయితే వీళ్ళ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవుతాయో సో వాళ్ళనైతే మీరు ది ఫోన్ కాల్స్ ద్వారా అండ్ అలాగే మెయిల్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట క్యాండిడేట్స్ని. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే ఇంటర్వ్యూ టైమింగ్స్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి షెడ్యూల్డ్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి కొలాబరేట్ విత్ అవర్ టీమ్ టు షెడ్యూల్ ఇంటర్వ్యూస్ విత్ పొటెన్షియల్ క్యాండిడేట్స్, కోఆర్డినేట్ విత్ ఇంటర్వ్యూస్ అండ్ క్యాండిడేట్స్ టు సెటప్ ఇంటర్వ్యూ టైమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఎవరైతే ఇంటర్వ్యూస్ చేస్తారో సో ఇక ఇంటర్వ్యూయర్స్కి అండ్ అలాగే క్యాండిడేట్స్కి సో కరెక్ట్ టైమింగ్స్ అంటే ఇంటర్వ్యూ టైమింగ్స్ అయితే మీరు షెడ్యూల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ మానిటరింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎన్ష్యూర్ దట్ షెడ్యూల్డ్ ఇంటర్వ్యూస్ టేక్స్ ప్లేస్ యాజ్ ప్లాన్డ్, కమ్యూనికేట్ విత్ ఇంటర్వ్యూయర్స్ అండ్ క్యాండిడేట్స్ టు కన్ఫర్మ్ దేర్ అవైలబిలిటీ అండ్ రిజాల్వ్ ఎనీ షెడ్యూలింగ్ కన్ఫ్లిక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూయర్స్ అండ్ అలాగే క్యాండిడేట్స్తో కమ్యూనికేట్ అవుతూ అంటే వాళ్ళకి ఎప్పుడైతే విల్లింగ్ ఉంటుందో, ఏ టైంలో అయితే విల్లింగ్ ఉంటుందో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఆ యొక్క టైం షెడ్యూల్స్ని అయితే మీరు కన్ఫర్మ్ చేసుకునేసి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు అదర్ ఆపరేషనల్ టాస్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఈ యొక్క అదర్ ఆపరేషనల్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా మీరు అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ డేటా ఎంట్రీకి సంబంధించి కావచ్చు, డాక్యుమెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి అలాగే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్గా మీరైతే హెచ్ఆర్ టీమ్కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడంలోనూ అండ్ అలాగే అదర్ ఆపరేషనల్ యాక్టివిటీస్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు ఎక్స్పెక్టేషనల్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో సో ఇక వర్క్ని మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. ఇది వచ్చేసి
రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక వర్క్ వచ్చేసి మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వచ్చేసి యూఎస్ టైమింగ్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈవినింగ్ 6 o'clock నుంచి మార్నింగ్ 1 o'clock వరకు కూడా మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది యూఎస్ షిఫ్ట్ టైమింగ్స్ అనమాట. సో ఇక షిఫ్ట్ టైమింగ్స్లో వర్క్ చేయడానికి మీకు విల్లింగ్ కనుక ఉన్నట్టే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ప్రీవియస్గా ఇక ఇంటర్న్షిప్ జాబ్ రోల్స్కి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు, నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ వన్స్ మీరు యొక్క ఆపరేషన్స్ ఇంటర్న్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే అప్ టు 15,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 18,000 to 20,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మీరు చదువుకుంటూ ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యొక్క ఇంటర్న్షిప్ డ్యూరేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఫస్ట్ 3 months అయితే మిమ్మల్ని ఇంటర్న్షిప్కి అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారనమాట. అది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ది ఇంటర్న్షిప్ ఈజ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months విత్ ద పొటెన్షియల్ ఫర్ ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అండ్ మ్యూచువల్ అగ్రిమెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ 3 months అయితే మిమ్మల్ని వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత బేస్డ్ ఆన్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనమాట. పర్మనెంట్ జాబ్స్ అని చెప్పేసి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఫ్యూచర్లో పర్మనెంట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నేను ఏదైతే నోటిఫికేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకోండి. మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే సో ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు చదువుతున్నట్టయితే సో ఏ ఇయర్ చదువుతున్నారో ఇక ఇయర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి గైస్. రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇదైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.